10 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసినాం. ఫ్రీగానే మందులు ఇస్తాం. మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. మరి చేయాలంటే ఒక్కరితో కాదు ఆపరేషన్. ఇంటికి వెళ్ళి మా ఊరి చుట్టూ సాబు ఉంచాలి, మందులు కడపలు, అద్దాలు కడపలు, కంపౌండ్ వాళ్ళు, మన అపోజిట్ డాక్టర్ ఇంజనీర్ సార్, నేను అందరం కలిస్తే సాధ్యమే. ఇట్లా వివిధ అవగాహన వేరే ఆపరేషన్ చేస్తాం. ఇన్ని కూడా మంచిగా మొత్తం బయటకు వచ్చారు. చాలా ఇబ్బంది ఏదన్నా ఇప్పటికీ అందరూ మంచిగా కనబడుతుంది. మంచిగా చెప్పేసి ఆ 2 రోజుల్లో మందులు వేసేపోతే మార్పు వస్తుంది. 4 రోజులకు ఒకసారి వచ్చి విజయసారి చూపిస్తారు, చూపించేది బాగా ఎట్లా కాకపోతే అవసరం పడితే ఒకసారి హైదరాబాద్లో పంపిస్తాం. ప్రైవేట్ డాక్టర్ దాన్ని మా పేరు చెప్పి ఎవరైనా మందులు అద్దాలు అమ్ముతే కొనద్దు. మాకు ఈయన టైంలో ఈయన అమ్మకాడడం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొనుక్కుంటాం, తీసుకోవాలి. వచ్చినప్పుడు మందులు చిట్టీలు పట్టుకొచ్చుకోవాలి. ఇద్దరా మళ్ళీ వచ్చినప్పుడు మందులు చిట్టీలు పట్టుకొచ్చుకోవాలి. సురేష్ దాతాను ఉండదు ఉండదు అయిపోయింది అయిపోయింది. ఎక్స్ట్రా కూడా ఏదో మంది ఇచ్చారు. పేరేంటి? సరే ఇందులో కూడా 10 మందికి ఉచితంగా ఆపరేషన్ చేస్తాం. ఫ్రీగానే మందులు ఇస్తాం. మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. మరి చేయాలంటే ఒక్కరితో కాదు ఆపరేషన్. ఇంటికి వెళ్ళి మా ఊరి చుట్టూ సాబు ఉంచాలి, మందులు కడపలు, అద్దాలు కడపలు, కంపౌండ్ వాళ్ళు, మన అపోజిట్ డాక్టర్ ఇంజనీర్ సార్, నేను అందరం కలిస్తే సాధ్యమే. ఇట్లా వివిధ అవగాహన వేరే ఆపరేషన్ చేస్తాం. ఇన్ని కూడా మంచిగా ఉంది. కొంచెం మీరు కాపాడుకోవాలి. ఇదే చూసి నేను ఆ పరిస్థితి ఒక ఇద్దరికైతే మొత్తం సూపరే లేదు. ఆ పొలాసమ్మప్పుడు ఈ అప్పలమ్మ, ఈ అప్పల్లి అమ్మగారు సురేంద్ర అప్పుడే ఎప్పుడు పోయినా ఎటువైనా తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళలో తెలియదు. ఉన్న పొలాసమ్మతో వాళ్ళు కొత్త 2 కళ్ళు వేరి. మరి నువ్వు తల్లిగారు ఎక్కడ, మీ అత్తగారు ఎక్కడ? ఈమెతో ఎవరు వచ్చారు? ఇంటుంటావా? మరి ఇద్దరు కూడా సూపర్ వచ్చింది. కాపాడుకోవాలి. అందరికి వచ్చింది. ఒక్క గంగరాజు ఉంది, షుగర్ బాగా ఉంది, బాగా లేట్ అవుతున్నా, కొద్దిగా మబ్బులు ఉన్నది, టైం పడుతుంది. విన్నారా? అది బాగా లేట్ అయిపోయింది. సో ఇలా ఇద్దరికి షుగర్ ఉన్నది. ఇంకొక షుగర్ ఏమన్నా కండక్ట్ ఉండేది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. మరి చాలా జాగ్రత్త. సూపర్ వచ్చింది. తర్వాత కూడా మీకు ఒక 90 రూపాయలు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఉంటారు, అత్తారు, కొందరేమో 12 పోతారు. లోపల వచ్చారు వచ్చిందా ముసలి 2 కళ్ళు అయితే మీరు ఇప్పుడు నేను చేసిన పని ఎంతనో ఇక్కడ పని అన్నింటికంటే ముందుగా ప్రతి రోజు ఎట్లా చూసుకోలేదు. దస్తీ మంచిగా తెల్లగా పెట్టుకోవాలి. కాటన్ దస్తీలు ఇంకా శుభ్రంగా ఉండాలి. తెల్లగా ఇప్పుడు తెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ కొనుక్కొని ఆరేసుకోండి. కాటన్ ఈ నీళ్ళల్లో వేస్తే మంచిగా మరుగుతుంది. మరిగినాక ఇట్లా తీసి ఇట్లా చూడాలి. ఈ కొన రెప్పలకు తగలాలి. 2 దస్తీలే మరగట. ఒకటేమో ఒక పక్క ముందుగా ఆపరేషన్ కలిసి ఒకసారి ఇంకోటి తీసి పక్కన చూడాలి. ఇంటికెళ్ళి తానం చేయాలి. ఇండియాలో కూడా తానం పోయించారు. నేను బకెట్ మీద పెట్టాలి. తానం గిడికెళ్ళి మెడలకెళ్ళి నెత్తికెళ్ళి తానం 10 రోజుల దాకా పోయాలి. దగ్గర 5 తారీఖు దాకా అనుకోండి. విన్నారా? 1వ తారీఖు దాకా పోయారు. తలస్నానం లేకపోతే ఎత్తులు దిగుతుంది. ఎత్తికి తప్ప నూనె పెట్టచ్చు, బియ్యవచ్చు. కానీ ఎత్తికెళ్ళి పోయారు. మంది వేసినప్పుడు అప్పటికెళ్ళి చూపెట్టింది కదా, ఇందిరప్పకి ఇట్లానే కాదు. నువ్వు కింద సెల్ ఫోన్ వాడుకుంటూ కూర్చుంది. నైతే కదా కైసా ఆకి రైతే 7 కిలో గేతో. ఎందుకంటే 40 రోజులు కాపాడాలి. ఒక్క రోజుతో పని కాదు. మాకు ఆపరేషన్
40 నిమిషాలలో మొత్తం అయిపోయింది. అచ్చులు పోడు అన్నీ విన్నావా? కానీ మీరు 40 రోజులు కాపాడాలి. చేతులు కడుక్కోవాలి. రాగానే నేను చేతులు కడుక్కున్నాను. విన్నావా? నేనేమన్నా ముడిసిందా పెడ ముట్టినా రాగా కడుక్కున్నాను. ఇంకా చేతులకు తెలవబడిన మైండ్ ఉంటుంది. నోట్లు కూడా ఉండదు. విన్నారా? ప్రతిరోజు చెప్పిన టైం ప్రకారం వేయాలి. పొద్దుగా లేవగానే 9 గంటలకు 10 గంటలకు 5 గంటలకు ఈ రకంగా చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఇబ్బంది అయితే మళ్ళీ కూడా రావాలి. మామూలుగా అయితే బెస్తావరం రమ్మని చెప్పి రావచ్చు. కొద్దిగా బెస్తావరం మర్చిపోయి కాకపోతే ఏమైనా అవస్థ ఉంటే మధ్యలో కూడా రావచ్చు. విన్నారా? ఇక కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఏది లేకుండా ఏ బీమారైనా రావచ్చు. నిన్న గుళ్ళలమ్మని ఇచ్చిపెట్టిపోతే ఏమన్నా రాత్రిపూట పుడకాడు పోతే సంగతి ఏందని అడిగింది. అంతే మరి ఏం చెప్పొస్తుంది? ఏ రాత్రి ఎట్ అవుతుందో ఇట్లనే ఇచ్చిపెట్టిపోతారా? కాబట్టి రేపటి నాడు కూడా ఏదైనా బీమారి వస్తే కడుపు వస్తుంది, కాళ్ళు వస్తుంది, జ్వరం వస్తుంది, దమ్ములు అవుతుంది, గుండె ఏదైనా రావచ్చు. ఆ డాక్టర్ల కోసం పెట్టుకోవాలి. మాకు ఎలా డాక్టర్ సార్ పేరుతారు దానికి అవతలకి వెళ్ళొద్దు అన్నాడు అంటే ఇంకోటి బీపీ గోళీలు షుగర్ గోళీలు ఎప్పటికప్పుడు వేసుకోవాలి. చెప్పినాను ఇందులో రాత్రి అందరూ మంచం చెప్పిన ఇందులో బీపీ గోళీలు వేసుకున్నారా? టిఫిన్ తిని షుగర్ వాళ్ళు టిఫిన్ తిని తీసుకోవాలి. నువ్వు ఇన్సులిన్ ఎందుకు పెద్ద మంచి గోళీ అని గోళీ వేయించు చాలా నేర్చుకున్నారు. నువ్వు కూడా అమ్మా నేను మొదలే చెప్పిన చాలా జాగ్రత్త. మీ దగ్గర మంచిగా వాడుకొని మంచిగా మందులు వేసుకొని అది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా మనం మంచిగా కాపాడుకోవాలి. ఇంకొక 5 6 అయితే బాగా దెబ్బతిన్నట్టు అర్థం కావచ్చు, నీళ్ళు కావచ్చు, 5 రోజులు